నీ ఏజ్కి నీ గొంతుకు గింత కూడా సంబంధం లేదు తెలుసా. అప్పుడు వాడుతుంటే మధ్యలో మర్చిపోయినా. పాటలు విన కేలి లేదు, ఇంకా పని విన్నా. నాకు ఎప్పటికీ పని 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 వదిలేసిన పాటలు గిట్టలు. అప్పుడు ఎప్పుడు కనుక పాడిన పాట మా అబ్బాయి చూపించాడు. మా అబ్బాయి చూపిస్తే అబ్బా నాతో ఎన్ని పాటలు ఉండే, ఈ అవ్వ కూడా వాడుతుంది కదా అని అప్పుడు అన్నా. సరే ఇక ఒక పాటలో పోదామా మళ్ళా? ఏం పాట పాడతావు చెప్పు. జమేదారి కోగిలా వల్లల్లా నేరాడి వాదరిగా వీణా జమేదారి కోగిలా. నువ్వు అప్పట్లో కూలీ చేసిన గుంపులకు పనిపోయినా అని చెప్పినావు కదా, ఇట్లా రూపాయికి చేసినావా, 2 రూపాయలకు 5 రూపాయలకు అట్లా వేస్తారు కదా, నువ్వు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు? రూపాయిన్నరకాను 2 కూలీలు ఉంటుండే అప్పుడు. పొద్దుగాల పోతే ఆటన, మళ్ళీ సాయంత్రం పోతే చారన. ఆమ్దాన్ అయితే ఏం లేదు, కష్టం, రెక్కల కష్టం బొక్కల పులుసు. సరే అయితే ఒకటి ఏదన్నా మంచి జానపదం ఏదన్నా వాడు. యా ఊరు యా పల్లె పిల్లనిది మందారి మరి కల్లయ్య అన్నది, ఇక్కడేంటికి వచ్చినావు పిల్ల నీవో, చెప్పిన పని చెయ్యని ఇంకయ్యా నేను. తాటి బెల్లం ఐద రొట్టె, తాటి బెల్లం ఐద రొట్టె, ఈయన నా మనస ఆయరో దేవుడో జంబ ఆయుడా, మళ్ళెప్పుడొస్తావు నా ఆయనో దేవుడో నార ఆయన, బెంగ పడకు బాధ పడకు, బెంగ పడకు బాధ పడకు, అట్లా పోయి ఇట్లొత్తనే దేవకి నా ఆసకి. శనార్థులు అందరు మంచిగున్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో మళ్ళొచ్చిన. ఇక మళ్ళొచ్చినంటే ఒక స్పెషల్ గెస్ట్ని పట్టుకొచ్చిన. ఇక అమ్మ పాట పాడితే ఎట్లుంటుందో అసలు ముందుగల పాడిన పాట చూసిండ్రు కదా, ట్రెండింగ్లో పడ్డది. అట్లనే ఆ అమ్మ ఎంత మంచిగా వాడిందో ఈ అమ్మ కూడా అంతే బాగా వాడుతుంది. బాలమ్మ పేరు విన్నారు కదా, ఎంత చక్కగా ఉన్నదో. అమ్మ పాటలు కూడా అంతే ఉంటాయి. ఇక ఎన్ని పాటలు అంటే పుట్టల నుంచి తవ్వుతే పాములు వస్తాయో లేదో, చీమలు వస్తాయో తెలియదు, కానీ అమ్మ కడుపులో అయితే ఇన్ని పాటలు ఉన్నాయంట. ఒక్కొక్కటి మెల్లమెల్లగా బయటకు తీసుకొద్దామా పారి. అమ్మ నమస్తే. నమస్తే పూజీ, ఎట్లున్నావమ్మా? బాగున్నావమ్మా? ఇప్పటికీ మంచిగా. సరే ముందుగల్ల అయితే ఏదైనా ఒక మంచి దేవుడి పాట, ఏదైనా గురుస్వామి పాట పాడతావా? దేవుని పాట అంటే కురుమూర్తి స్వామి పాట పాడు. అయ్యా ఏమనలేదే కురుమన్న స్వామి నిన్నేమనలేదయ్యా, గురుగుళ్ళ నేతులో నిండు గుమ్మడికాయలో తురు కురుమన్న ఉద్దాలకు. అయ్యా ఏమనలేదే కురుమన్న స్వామి నిన్నేమనలేదయ్యా, నెత్తిన మూటలు సంకల పిల్లలు వత్తురు కురుమన్న ఉద్దాలకు. అయ్యో ఏమనలేదే కురుమన్న స్వామి నిన్నేమనలేదయ్యా, తోక పూలు తెచ్చినామో కురుమయ్య తొందరగా ఊదిచ్చినామయ్యా. అయ్యో ఏమనలేదే కురుమన్న స్వామి నిన్నేమనలేదయ్యా, మల్లె పూలు తెచ్చినామో కురుమయ్య మంచిగా ఊదిచ్చినామయ్యా. అయ్యో ఏమనలేదే కురుమన్న స్వామి నిన్నేమనలేదయ్యా, కురుమన్న గట్టి విన దీపే రాజ్యం పెడితే ఢిల్లీకి ఎలగంది నాదయ్యా. అయ్యో ఏమనలేదే కురుమన్న స్వామి నిన్నేమనలేదయ్యా, అయ్యో ఏమనలేదే కురుమన్న స్వామి నిన్నేమనలేదయ్యా. అమ్మా నీ గొంతు, నీ ఏజ్కి నీ గొంతుకు గింత కూడా సంబంధం లేదు తెలుసా. చిన్న పిల్లలు ఎక్కడే వాడుతున్నావు. అయినా కానీ ఆవమ్మ ఎప్పటి నుంచి ఈ పాటలు నేర్చుకున్నావు, ఎట్లా వాడుతున్నావు నువ్వు, అసలు నువ్వు ఏ నుంచి వచ్చినావు, అదంతా చిన్న ముచ్చట లెక్క మాకు చెప్పు. మాది మామ్నార్ జిల్లా, ఇప్పుడు వనపర్తి అయింది మాకు జిల్లాలో. వనపర్తి అయింది. వనపర్తి పక్కన మాకు ఒక ఊరు పెదమందడి. ఇంకా చిన్నగా ఉన్నప్పటి నుండి చేనుల పనులు చేసేటోళ్ళం. చేనుల పనుల్లో పోవడం, అక్క అందరం కూర్చునడం, పాడడం, వంగి పాడడం, నీకొస్తే నీవు వాడ, నీకొస్తే నీవు వాడ అనేయడం. ఇంకా కొంచెం సిగ్గున్న తల్లి పాడేది లేదు, కొద్దిగా ఎవరో ఇంకా కొంచెం పిల్ల అది ఇది ఉంటే పాడేది. ఒక్కొక్కటి అట్లా పాడతా అన్నీ వచ్చేసినాయి. ఇంకా అప్పటి నుండి చేనులలో వాడుతుంటివి. ఇంకా నాకు చిన్నగా ఉన్నప్పుడే నా భర్త కాలం అయిండు, నా పిల్లలు చిన్నోళ్ళు. ఆ కూలి పని చేస్తే ఇంకా వెళ్ళకుండే, కొద్దిగా ఇబ్బందులు అయితేనే. 3 పిల్లలు, 2 కొడుకులు 1 బిడ్డ. ఇట్లా పొలం లేదు, అత్తమ్మ కరెక్ట్ చూసేటోళ్ళు కారు. ఆ టైంలో నేను ఒక్కదాన్ని, పిల్లల కాడుంటే పుట్టకెళ్ళదు, బయటికి పోతే పిల్లలు ఇబ్బందులు. అట్లా ఇంకా ఆ పిల్లలు తీసుకొని ఇంకా ఊళ్ళ గుంపులు కడుతుంటే ఉప్పర పండ్లని. ఇంకా పండ్లకు పోయే దేశాలకు పోయి ఆ ధరలు ఉంటాయి. ధర అంటే తవ్వుతుంటారు మట్టగా. తవ్వుతే ఆ కిందికి గుంత లేకుంటే ఆ గుంతలకు కొంచెం నీడు వస్తే ఆ నీడకు పిల్లల వాడేసడం. ఇంకా పోయి మట్టి పని మోసడం. ఇంకా వాళ్ళు ఏడ్చిన తీసుకుపోతుండే. మళ్ళీ ఎవరు పట్టేటోళ్ళు లేరమ్మా. అప్పటికి బాయి, అప్పటికి నీళ్ళు అవల్ల ఉంటాయి కదా అక్కడ ఊళ్ళరాలో. ఇప్పుడు అంటే బోర్లు అయినాయి,
అప్పుడు ఏడంటే గుంతలు బోల్రు కుక్కలు ఇవి అవి వాళ్ళకి అన్నం పెట్టేటోళ్ళు లేరు, చిన్న పిల్లలు. అన్నం సర్ది కట్టుకొని తీసుకొని పోయేది. తీసుకొని పోయి ఆ దారి నీడకేస్తే వాళ్ళే మట్టి తిన్నోళ్ళు వాళ్ళే, నీళ్ళు తాగేటోళ్ళు వాళ్ళే, ఏడ్చినోళ్ళు వాళ్ళే. ఇంకెవరన్నా అక్కెరో చిన్న తల్లి ఉంటే పోయి రాపు ఒక పారు చూసి రాపు అని చెప్తుండ్రి. ఇట్లా పోయి చూసి నీళ్ళు ఏవో తాపి మళ్ళీ ఉరుకుతుంటే ఎమ్మడే ఇంత తొందరగా వస్తే నీకేమైందంటే అమ్మ మళ్ళీ మీరు తిడతారు కదా ఇంకోసారి పంపరు అంటే, సరే పిల్లలు ఉండరు కదా పోయి రాలని ఒక్క తల్లి అంటే, ఓ తల్లి ఏమో జాంక్ పోతావు ఎందుకు, నువ్వు కూలి తీసుకుంటలేవా, అట్లా కోపం అవుతుంది. అట్లా జరిగింది నా కథ మట్టగా. అట్లా 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 పెద్దగా అయ్యారు పిల్లలు. పెద్దగా అయినాక ఇంకా ఇప్పుడు ఇక్కడ ఢిల్లీకి పోయినా, హరిద్వార్కి పోయినా, ఇంకా అక్కడ మోసి ఇక్కడ మోసి ఇప్పుడు వచ్చి హైదరాబాద్లో పడ్డా. హైదరాబాద్ పడ్డా. ఒక బాబు మేస్త్రి పని చేస్తాడు, ఊళ్ళో ఉండడు. ఆయనకి 2 పిల్లలు, పెళ్ళిళ్ళు అయినాయి. పిల్లలు పెళ్ళి అయినాక పిల్లలు పుట్టారు 2, ఒక మనవరాలు ఒక మనమడు. ఈయన పెళ్ళి చేసిన, ఈయనకు 2 కొడుకులు. బిడ్డ పెళ్ళి చేసిన చిన్న కొడుకుకు బిడ్డ పెళ్ళి చేసిన, ఆయనకు ఒక కొడుకు ఒక బిడ్డ. మనవరాలు సేమ్ నీ ఉండవా, ఆయన 2 దిరాస్తు ఒకటే, 26 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళికి వచ్చింది ఆయన. అయితే ఇప్పుడు మంచిగా చూసుకుంటున్నారా మరి కొడుకులు? ఎందుకంటే అంత కష్టపడి పెంచినావు కదా. ఇంకా మంచిగా అంటే ఇప్పటికైతే నన్ను ఏం కొట్టేది లేదు, నేను తినేది కంట్రోల్ బియ్యం. ఒక 4 సంచులు చేసుకొని ఇంట్లో వేసుకునేది. మనకు చేను లేదు, కొడుకులు చేను పండ్లు వాళ్ళ పొట్ట వాళ్ళు ఎలగొట్టుకొని నాకు ఇంత బుక్కెట్ వేస్తారు వాళ్ళు చూస్తారు. ఇప్పటికి నాకు పింఛన్ 200 పింఛన్ వస్తుంది. ఆ పింఛన్లోనే బట్ట తెచ్చుకుంటా, ఏమన్నా అవసరం ఉన్నది తెచ్చుకుంటా. ఇప్పుడు 200 పింఛన్ వస్తుందా నీకు? 200 పింఛన్ వస్తుంది. అవునా? అవును, 200 పింఛన్ వస్తే ఆ 200 పింఛన్లో అవి చూస్తే వాళ్ళని ఎవరిని తిప్పలే పెట్టాం. ఇంకా వాళ్ళు చేసే పని కూలి పనిలే, వాళ్ళకే వెళ్ళదు. వాళ్ళ పిల్లలు వాళ్ళు దాక్కునికనే శాత కాదు. మళ్ళీ ఇంకా నన్ను వాళ్ళను బర్గు ఎట్లా వేస్తా అని అట్లే పోతుంది. ఇక నీకు చిన్నప్పటి నుంచి పాటలు పాడానని బాగా ఇంట్రెస్ట్ ఉండేనేమో? అప్పుడు వాడుతుంటే మధ్యలో మర్చిపోయినా. పాటలు విన కేలి లేదు, ఇంకా పని విన్నా. నాకు ఎప్పటికీ పని 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 వదిలేసిన పాటలు గిట్టలు. అప్పుడు ఎవరన్నా పాడుతుంటేనే వస్తుంటాయి, అప్పుడు పాడకుండా ఇట్లా దేశాలు పోయేటప్పుడు ఇంకా పాటలు విన్న గిట్ట లేకుండే. ఎప్పుడు కనుక పాడిన పాట మా అబ్బాయి చూపించిండు. మా అబ్బాయి చూపిస్తే అబ్బా నాతో ఇన్ని పాటలు ఉండే, ఈ అవ్వ కూడా వాడుతుంది కదా అని అప్పుడు అన్న. అంటే అప్పటి నుండి నీకు ఏటివన్నీ వస్తే పాడమ్మా అన్నాడు. అంటే అప్పటి నుంచి నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. అప్పటి నుండి మా అబ్బాయి చెప్పిండు. అప్పటి నుండి కొంచెం కొంచెం అట్లోటి ఇట్లోటి వాడితే ధ్యాసకు వచ్చినట్లల్లో వాడిని. అంటే అప్పటి నుండి నీకు ఏటివన్నీ వస్తే పాడమ్మా అన్నాడు. అంటే అప్పటి నుంచి నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. అప్పటి నుండి మా అబ్బాయి చెప్పిండు. అప్పటి నుండి కొంచెం కొంచెం అట్లోటి ఇట్లోటి వాడితే ధ్యాసకు వచ్చినట్లల్లో వాడిని. అయితే ఇప్పుడు ఒక ధ్యాసకు ఏదొచ్చిందో అది వాడు పాట. నేను చిన్నగున్నప్పుడు రై చెట్టు చిన్నగుండే, రై చెట్టు రతకెక్కే, రాజు బిడ్డ చుట్టకెక్కే. నేను చిన్నదనిరా, నెల్లూరి పోగందనిరా, పగులు సవరాదనిరా, పల్లెల కాపుదనిరా. నేను చిన్నగున్నప్పుడు రై చెట్టు చిన్నగుండే, నేను చిన్నగున్నప్పుడు రై చెట్టు చిన్నగుండే, రై చెట్టు రతకెక్కే, రాజు బిడ్డ చుట్టుకెక్కే. నేను చిన్నదనిరా, నెల్లూరి పోగందనిరా, పగులు సవరాదనిరా, పల్లెల కాపుదనిరా. ఇన్ని పాటలు ఎట్లా గుర్తుంటాయమ్మా నీకు? పాడినాం కదా, ఉంటాయి అట్లా. అంటే ఒక్కొక్కటి గుర్తొస్తుందా లేకపోతే ఒక పాట ఒక్క లైన్ వాడినా అంటే పాట మట్ట వస్తుందమ్మా, మొత్తం వస్తుందా? ఇప్పుడు ఒకటే లైన్ మనం నేర్చుకోవాలన్నా ఒక లైన్ పట్టుకుంటే పాట అంతా వస్తుంది. ఇక మీ దోస్తులు ఉంటారు కదా ఊర్లో, వాళ్ళు వాడతారు పక్కల, మౌనం పాడుతుంటే ఇంకా వాళ్ళు వాడుతుంటారు. ఊరికి వెళ్తావు కదా, మీ పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళినప్పుడు సాయంత్రం వాళ్ళు పోతారు, వాళ్ళు చేనులలో, నేను ఇంటికాడ నేను అంటే నువ్వు వాళ్ళు 60 దాటిపోయినామా, ఇప్పుడు 70కి వచ్చినాయి. అవునా? కానీ నీ గొంతు మాత్రం ఆడనే 20లో ఆగిపోయిందేమో. అట్లనే ఉంది. అందరు కూర్చున్నప్పుడు ఏం పాటలు పాడతారు మంచిగా? అందరు కూర్చున్నప్పుడు ముచ్చట్లు, పాటలు పాడకుండా ముచ్చట్లకి వేసుకుంటారు. ఇప్పుడు ముచ్చట్లకే పోతారు. ఒకసారి నీ ఇల్లు నా ఇల్లు, నీ కోడలు నా కోడలు, ఇట్లా కోడలు ఏమన్నది, నా కోడలు ఏం పెట్టింది, ఇప్పుడు పాటలు గిట్ట వెళ్ళారు. అన్ని ముచ్చట్లు వెళ్తున్నాయి. సరే అమ్మా, పెళ్లి పాటలు ఏమన్నా వచ్చా నీకు? వస్తాయి తల్లి. ఏదైనా ఒక పాట పాడేసి. కొండలా నేను బుట్టి, కొండలా నేను పెరిగి, కొండంత బంగారు ముద్ద చేసి, కొండంత బంగారు ముద్ద చేసి, కొండలా ఉండేటి కోటెంకటేశులకు వానమాలిత్తాము వనుమండ్లకు. జయా జయ మంగళం సత్య సోమంగళం, జయా జయ మంగళం సత్య సోమంగళం. పుట్టలా నేను బుట్టి, పుట్టలా నేను పెరిగి, పుట్టలా నేను బుట్టి, పుట్టలా నేను పెరిగి, పుట్టంత బంగారు ముద్ద చేసి, పుట్టంత బంగారు ముద్ద చేసి,
కొండల ఉండేటి కోటెంకటేశులకు వానమాలిస్తాము హనుమండ్లకు జయ జయ మంగళం సత్య సోమంగళం. అమ్మ బాగుంది పాట. పెళ్లిళ్ళలో నువ్వు వాడతావా పోయి పాటలు? ఎవరిదైనా పెళ్ళి ఉంటే మీ చుట్టాలది అమ్మా, ఇప్పుడు నాకు భర్త లేడు కదా, దూరం ఉండి ఎవరికైనా రాకపోతే పాడంటే పాడేస్తాం, లేకపోతే పాటలు వచ్చిన వాళ్ళు వాళ్ళే వాడుకుంటాం. అయితే నువ్వు అన్ని రకాల పాటలు పాడతావు, ఇది అది అని ఏం లేదు, నోటికి వచ్చింది పాడేస్తూనే ఉంటా. నీకు ఎప్పుడన్నా ఇట్లా పాటలు పాడాలా, రికార్డింగ్లా టీవీలో కనిపించాలని ఉండేనా? ఉండే అమ్మా, దాంట్లో పేరు రేడియోలు వచ్చినప్పుడు మనసులేదు, దాంట్లో చిన్నగా ఉండి పాడతారేమో అనుకుంటుంటే చిన్నగా ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుండి మా అమ్మోళ్ళు ఇంట్లో పని చేసుకుంటా ఊడ్చుకుంటా చల్లుకుంటా పాటలు పాడేది. అవి దాంట్లో ఉండి మనుషులు వాడతారు అనుకుంటుంటే. అయ్యో నేను కూడా అట్లానే అనుకుంటుండే, చిన్న టేప్ రికార్డ్లా చిన్న ఇట్లా దూరిపోయి లోపల ఉండి వాడతారేమో అనుకుంటుండే. అందరు అట్లనే అనుకుంటారేమో, నేను కూడా అట్లా అనుకుంటుంటే. అవునా? అట్లా వింటుండేనా పాటలు? అప్పుడు ఎవరింట్లో ఉంటే అప్పుడు నీళ్ళ కోతే ఎవరన్నా పెడితే ఇన్ను పడితే మా ఇంట్లోకటివి లేవు, అప్పుడు లేవు. అవునా? సినిమా పాటలు ఏమైనా వాడతావా? సినిమా పాటలు నేను ఎక్కువ సినిమాలు అవి చూడనమ్మా, ఒక సినిమానే చూసింటా కానీ అది హిందీదేమో. హిందీదేమోనా? హిందీ పాటలు పాడతావా మరి? పాడను కానీ ఒక్క నురిగేమో నేర్చుకున్నది. అవునా? ఏదో ఒకసారి పాడు. జబ్బు జబ్బు ముజే బుకారే హమ్ దోడి అవు నది కినారే मैंने फिर तुम्हें चलिया है तेरा दिल हमेशा लिया है अभी जाए जाए दुनिया को अपने डरो तुमसे प्यार करेंगे. అమ్మ నీకు హిందీ వచ్చా? హిందీ తిరిగిన కదా వస్తుంది. సూపర్ ఉందమ్మా నిజంగా. ఈ ట్యూన్ మళ్ళా పెట్టుకోవచ్చు, నువ్వు ఆడిందంత బాగుంది. ఒకటి ఇది ఒక నూరిగా మళ్ళీ తర్వాత రావు, ఏదో పాడుతుంటే ఇన్నా కనుక బాగుందమ్మా, సూపర్ పాడిందా నో గొంతులో. అవునా? అయితే ఇప్పుడు జానపదాలల్లో గొల్లొల్ల పాటలు, ఇట్లా కురుమొల్ల పాటలు, యాదవుల పాటలు ఇట్లా వస్తాయి కదా, అట్లా ఏమన్నా తెలుసా నీకు పాటలు? తెలుసు, అది అనంత ఇవి కథలు. సరే మరి బుర్ర కథలా ఒగ్గు కథలా? ఉట్టి కథలేనా? రాజుల కథలు అవి పాడు మరి ఒకటి. యా ఊరు యా పల్లె పిల్లనిది మందారి మరి కల్లయ్య అన్నది ఇక్కడేంటికి వచ్చినావు పిల్ల నీవో చెప్పిన పని చెయ్యని ఇంకయ్యా నేను కారమన్న నూరదాద పిల్ల నీవో కారం నూరితే కండ్ల నొప్పులయ్యా నాకు. యా ఊరు యా పల్లె పిల్లనిది మందారి మరి కల్లయ్య అన్నది ఇక్కడేంటికి వచ్చినావు పిల్ల నీవో చెప్పిన పని చెయ్యని ఇంకయ్యా నేను నీళ్ళన్న దోడరాద పిల్ల నీవో నీళ్ళు దోడితే నీదురు వస్తుందయ్యా నాకు. యా ఊరు యా పల్లె పిల్లనిది మందారి మరి కల్లయ్య నది ఇక్కడేంటికి వచ్చినావు పిల్ల నీవు చెప్పిన పని చెయ్యని ఇంకయ్యా నేను. రొట్టెలన్న చెయ్యరాద పిల్ల నీవు రొట్టె చేస్తే రెండు నొప్పులయ్యా నాకు. యా ఊరు యా పల్లె పిల్లనిది మందారి మరి కల్లయ్య నది. అంతే, అన్ని ఎందుకు వచ్చినావంటే పని చేయనీకి అంటుంది, పని చేయమంటే అది వస్తుంది ఇది వస్తుంది అంటుంది. మంచిగా ఉన్నది పాట. ఇవన్నీ నీది నీకే ఊర్లల్లో పొలాలు వేసేటప్పుడు వాడుకుంటుంటివా? ఊళ్ళల్లో వాడుకునే. అయితే చదువుకున్నావు ఏమన్నా? ఒకటో తరగతి రెండో తరగతి? టైమే తెలియదు, ఇప్పుడు తెలుసు దాంట్లో కాడ నెమ్మాలు చెప్తే తెలుస్తుంది, టైమే తెలియదు నాకు. టైం కూడా తెలియదు. కానీ పాటలన్నీ ఎట్లా గుర్తున్నాయమ్మా, మైండ్ లో ఉండిపోయినాయి అట్లానే? ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు వస్తలే అవి, ఇప్పుడు గుంజుకుంటుంటే లేట్ అవుతుంది. ఒక్కొక్కటి గుంజుకుంటున్నా ఆ లోపల నుంచి. అవునా? అప్పుడు పాడినా కానీ ఇప్పుడు గుంజుతుంటే లేట్ అవుతుంది. నీ మన్మళ్ళు మన్మరాళ్ళు అడుగుతారా అవ్వకి పాట వాడొకటి అని? కథ చెప్పమంటారు. కథ చెప్పమంటారు? ఏం కథలు చెప్తావు? ఏం కథలా? ఉన్నాంగా నీ మొగుడు నీ ఉండరంట, నుంటే ఊకే చుట్టాలు వస్తున్నారంట మీ ఇంటికి. చుట్టాలు వస్తుంటే ఇంకా నీ మొగనికి రాషన్ తెచ్చిపోసి యాస్టకు వస్తున్నదంట. యాస్టకు వస్తే నీకు వండి పెట్టి రెండులన్నీ నొప్పులు వస్తున్నాయంట. మరి నీకు ఆలోచన వచ్చానంట, అయ్యా మన పేరు మార్చుకుందాము, నీకు తెచ్చి రాషన్ వస్తున్నావు, నన్ను వండి నా క్యాస్టకు వస్తుంది, మళ్ళీ చుట్టాలను ఎట్లా చేస్తాము అని అంటే మళ్ళీ ఏం ఆలోచనో నీవే చెప్పు, నాకైతే ఏం దోయదని నీ మొగుడు చెప్పానంట. చెప్తే మరి అప్పుడు ఏమంటివంట, లేదయ్యా నీ పేరు మార్చుతా, నా పేరు మార్చుకుందాం, అప్పుడు మన ఇంటికి చుట్టాలు రాకుండా అవుతారు వస్తారు అని అనంట. మళ్ళీ ఏం పేరు నీవే పెట్టాను, మళ్ళీ నీ మొగుడు నేనే అడిగానంట. అడిగితే ఏం చెప్పానంట, నీ మొగుని పేరు నేతి ఒట్టు, నీ పేరేమో పుల్గం, పేరు మార్చుకుంటానంట. పేరు మార్చుకున్నాక మళ్ళీ ఇంటి ముందర ఒక బర్రె ఉంది అంట, బర్రె పేరు సుట్టం, దూడ పేరు గుత్ప,
అట్లా పేరు మార్చుకొని ఉంటిరంట. ఉంటే అట్లా ఉన్నాక మరి కొన్ని రోజులకు మీ తమ్ముడే వచ్చిండట. చుట్టా మా బావ అక్కను చూస్తామని వచ్చిందట. వస్తే ఇంట్లో నీవు ఉన్నావంట, బావ పొలం పనికి పోయిందంట. ఇంకా ఎప్పుడు వచ్చినావు తమ్ముడు అని నీళ్ళు ఇస్తే కడుక్కొని కూర్చునంట. అన్నం తింటావా, నెత్తి కొట్టి వచ్చిన దగ్గర ఉంటావా తమ్ముడు అని అడిగినావంట. అంటే మా అక్క నిజంగా నెయ్యి తెస్తుందేమో, నెయ్యి తెచ్చిన దగ్గర ఉంటాం అనుకొని మళ్ళీ ఏమన్నా సరే అక్క నెయ్యి వచ్చిన దగ్గరనే ఉంటా అని చెప్పిండట. అయితే నెయ్యి రాకపోయింది, రాత్రి అవుతుంది రాకపోయింది. చూసి ఇంకా ఊళ్ళో పోయిందంట చూడనీకే, అక్కడక్కడ తిరగనీకే పోయిందంట. తిరగనీకి పోయినాక అప్పటికి వాళ్ళ బావ వచ్చినట్ట. బావ అడ్డమైనంట. ఎప్పుడు వచ్చినావు బావ మాది అని అంటే 4 గంటలకు వచ్చినా అంటే, మరి ఇంటికాడ పులుగా ఉండే తిన్నావా అన్నాడంట. అరే మా అక్క అందుకొరకే నెయ్యి తెప్పిస్తానే, పులుగని చేసేటందుకే నేను అప్పుడే వస్తే చూడనుకొని సరే బావ తినలే వస్తున్నా అని వచ్చిరంట. బావ మధ్య కలిసి ఇంటికి వచ్చిరంట. ఇంటికి వచ్చినాక బర్రె వచ్చిందంట, దూడ రాలేదంట ఇంటికి. సాయంత్రం అయింది కదా, దూడ రాలేదు. అయినాక ఏం చెప్పానంట, నీ మొగుడు గంగా ఆ చుట్టాన్ని కట్టేయి, నేను గుత్పని కొట్టుకొస్తానేనంట. నీ తమ్ముడు నేను నా మాట వాయప చుట్టాన్ని కట్టేయమంటాడు, గుత్ప కొట్టుకురామంటారు. ఇదేంది నాయం, ఇది ఎక్కడ నాయం అనా తెంకొని ఉరుకుతానే ఉన్నాడంట. ఇంకో అక్కొద్దు బాగొద్దని. అయ్యా ఇంకా ఊళ్ళో ప్రసాదం చేశానంట. అక్కోళ్ళ ఇంటికి ఎవరిళ్ళలో పోదు, చుట్టాలని కట్టేస్తారు, గుత్ప తీసుకొని కొడతారు. చుట్టాలని కట్టేస్తారు, గుత్ప తీసుకొని కొడతారు అని చెప్పేటాళ్ళు. కాకపోతే చుట్టాలు తక్కువ అయినంట, నీ ఖర్చు తక్కువ అయినంట, నీ కొండ నీకే తీరికి వచ్చానంట. అప్పుడు సుఖం దొరికింది. సూపర్ ఉన్నది కథ. అంటే అందుకని ఆలోచన వేసి బర్రెకు అమ్మ సుట్టమని పెట్టిర్రు. ఇట్లా పేరు పెట్టి వచ్చిన వాళ్ళందరూ సుట్టంని కట్టే గుత్ప తీసుకురా అంటే అట్లా అన్నమాట. ఓ బాగుంది. ఇట్లా అన్ని వింటారా మీ మన్మరాలు? వింటారు. సరే ఇక ఒక పాటలో పోదామా మళ్ళా? పోదామమ్మా. ఏం పాట పాడతావు చెప్పు? పాట పాడదాం. జమేదారి కోగిలా వల్లల్లా నేరాడి వాదరుగా వీణా, జమేదారి కోగిలా జమేదారి కోవిలా సన్నా మాలలు రాలే చెన్నయ్య వీణా, జమేదారి కోగిలా జమేదారి కోగిలా వల్లల్లా నేరాడి ఆదరుగా వీణా, జమేదారి కోగిలా జమేదారి కోగిలా బొడ్డు మాలలు రాలే పోట్రాతి వీణా, జమేదారి కోగిలా జమేదారి కోగిలా వల్లల్లా నేరాడి వాదరుగా వీణా, జమేదారి కోగిలా జమేదారి కోగిలా తీగే మాలలు రాలే తిరుపతి వీణా, జమేదారి కోగిలా జమేదారి కోగిలా వల్లల్లా నేరాడి వాదరుగా వీణా, జమేదారి కోగిలా జమేదారి కోగిలా కుసుమ మాలలు రాలే కురుమయ్య వీణా, జమేదారి కోగిలా జమేదారి కోగిలా వల్లల్లా నేరాడి వాదరుగా వీణా, జమేదారి కోగిలా. బాగుందమ్మా పాట. దీని అర్థం ఏంటిదమ్మా? దేవుళ్ళని అందరినీ దేవుళ్ళని ఈ పూలు ఆ దేవుని వినా ఈ దేవుని వినా కొన్ని మల్లెలుగా మల్లె కోనేటి వీణ ఇవన్నీ దేవుళ్ళ పాట, దేవుని పాట అనేది కూడా జమీందారు. అయితే అమ్మ నువ్వు అప్పట్లో కూలీ చేసిన గుంపులకు పనికి పోయినా అని చెప్పినావు కదా, ఇట్లా రూపాయికి చేసినావా, 2 రూపాయలకు 5 రూపాయలకు అట్లా వేస్తారు కదా, నువ్వు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి? రూపాయిన్నర కానట్టు. రూపాయిన్నర చారన నెలకి ఇస్తుండేనా? రోజు ఆటానా 2 కూళ్ళు ఉంటుండే అప్పుడు. పొద్దుగాల పోతే ఆటానా, మళ్ళీ సాయంత్రం పోతే చారన బారాన కూలి. బారాన కూలి రోజుకు బారాన కూలి కలుపులు తీయనికే గుడ్డ చేనులు చేస్తుండే మరి అమ్మ. బారాన వస్తుండే ఇక అంగడి కోతుండేనా? అంగడి కోతుండే, పిల్లల కోతుండే, ఇల్లు అన్నీ చూసేది ఇంకా అదే. అంతకన్నా అంతా చూసుకునే దాంట్లోనే అయినా కాకపోయినా అదే చదువుకోవాలి. మరి మీ చుట్టాలకి ఇట్లా ఎవరు హెల్ప్ చేయలేరా? అప్పుడు ఎవరు లేరమ్మా. అప్పుడు ఎవరైతారు, మనం కట్టనికి బట్టలే తిననిక తినలే. అప్పుడు ఎవరు వాళ్ళకలేదు. ఇప్పుడైతే పిలుస్తారు కొందరు, అందరు పిలుస్తారు. ఇప్పుడు అందరు పిలుస్తారు. అప్పుడు పిల్లలు ఎదిగారు కదా, నేను వాళ్ళ పెట్టుకొని కానీ పిల్లలు పిలుస్తారు, వాళ్ళు మాట్లాడుతారు. అప్పుడు ఏడా హెల్ప్ చేయాల్సి వస్తుంది అని దగ్గరికి రాకపోతే పిల్లలు చిన్నోళ్ళు ఎవరు చూసేటోళ్ళు లేరు. ఎవరికైనా మళ్ళీ ఇంకా కొంచెం వాళ్ళు కూడా దూరం ఉన్నారు ఏమో. అప్పటికైతే బాధ అయితే లేదు. అప్పటికి ఈ బాధ నన్ను కష్టపడుతున్నా కదా ఇవన్నీ లేదు. పని ఇలా చేయకపోతే రేపు ఇంట్లో ఎండుతుంది. అప్పుడు పిల్లల పికర్ తప్పన రోజు పోవాలి. నీకు హెల్త్ బాగాలేనప్పుడు అట్లా ఏం చేస్తుండే? హెల్త్ బాగాలేకున్నా అట్లనే పోవాలి. చాలా ఇదైతే చుట్టుకొని పండాలి. అప్పటికేం చేయలేము. ఇంకా
అప్పటికి ఏం చేయలేము. చెంతో నీళ్ళు కూడా ఇయ్యంటారంటే వాళ్ళు ఆట సోకులు వాళ్ళు ఏం చేస్తారు? ఆ పిల్లలకు వండనీకే కూడా రా, తిననీకే రాదు, ఏం చేస్తారు? ఆ పూట గున్నది లేనిది పెట్టాలి. ఎవరన్నా గిట్లా పలకరియనికి ఎవరన్నా వస్తే గిట్ట ఏమనుకున్నా అమ్మ పండుకున్నాం అని అంటే ఇంకేమో గిట్లా అంది అంటే ఎవరన్నా అక్కెర వచ్చిన తల్లి, అక్కెర రాని తల్లి, పెట్టిన తల్లి ధ్యాసకుంది, పెట్టని తల్లి ధ్యాసకుంది. ఆ రోజు సొంత ఇల్లు ఉందా ఊర్లో? ఇప్పుడు ఇది ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు ఉందమ్మ. అప్పట్లో ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు ఇంకా అదొకటే ఉంది. ఇంకా పొలం లేదు, ఏమి లేవు మాకు. ఇంకా ఈ కొడుకు అప్పులు, ఆ కొడుకు అప్పులు, అప్పులు, తిండి తిప్పలు వాళ్ళవి ఇవన్నీ. ఇప్పటికైతే ఇంతే. ఇంకా నెత్తాను ఆమ్దాన్ అయితే ఏం లేదు. ఇక్కడ ఆమ్దాన్ లేదు, అక్కడ ఆమ్దాన్ లేదు, ఎక్కడ ఆమ్దాన్ లేదు. కష్టం, రెక్కల కష్టం, బొక్కల పులుసు అంతే. చేస్తే వస్తే, చేయకపోతే రాదా. చేసుకుంటే తింటారు, చేయకపోయినారనుకో ఇంకా అంతే సంగతి. సరే అమ్మా, అయితే ఇప్పుడు నెక్స్ట్ టైం పాట పాడతాను. దూడమ్మ నాది దూడ దూడెంత దుఃఖం పెట్టే, దూడమ్మ నాది దూడ దూడమ్మ నాది దూడ దూడమ్మ, మెత్తంగా నారదీసి గుత్తంగా తలుగు పెట్టి, మెత్తంగా నారదీసి గుత్తంగా తలుగు పెట్టి గుత్తంగా, దూడమ్మ నాది దూడ దూడెంతో దుఃఖం పెట్టే, దూడమ్మ నాది దూడ దూడెంతో దుఃఖం పెట్టే, పై పంచే పక్కకు జక్కి 10 మంది లాకు వయ్యి, పంచాది చెప్పి వచ్చే, పంచాది చెప్పి వచ్చే, పంచాది చెప్పి వచ్చే, దూడమ్మ నాది దూడ దూడమ్మ, దూడమ్మ నాది దూడ దూడెంతో దుఃఖం పెట్టే, దూడమ్మ నాది దూడ దూడమ్మ, మెత్తంగా నారదీసి గుత్తంగా తలుగు పెట్టి, మెత్తంగా నారదీసి గుత్తంగా తలుగు పెట్టి. బాగుంది, మంచిగా ఉంది. నీకు దమ్ము ఆగుతలేదు, అయినా మస్తు పాటలు పాడుతున్నావు. కానీ ఆవమ్మ, ఇప్పుడు ఊర్లల్లో మస్తు కయ్యాలు ఉంటాయి కదా? ఉంటాయమ్మ, కయ్యాలు మస్తు ఉంటాయి. అత్త కోడళ్ళకు ఉంటాయి, పక్కింటోళ్ళకు ఉంటాయి, పడి రావు, కోడిని పట్టుకోపోయినరని ఉంటది. కోడిది మా ఇంటి సైడు ఆకిలు ఎందుకు నూకిండ్రు, మా ఇంటి సైడు వాటర్ ఎందుకు పోసిండ్రు అని ఉంటాయి కదా. కోడి పాటలు కూడా ఉంటాయా? ఏదైనా ఒకటి పాట పాడు. కోడి పాటలు, పెద్ద పాట ఒకటి ఉంది, చిన్న పాట పాడేస్తే. పెద్ద పాట ఒకటి ఉంది, పాడు. అత్త కోడి తులుబు కది కుక్కుడి గుయ్యదు, అత్త కోడి తులుబు కది కుక్కుడి గుయ్యదు, గుండెకాయలు దూసి గుండు వీనేచిన, అత్త కోడి తులుబు కది కుక్కుడి గుయ్యదు, అత్త కోడి తులుబు కది కుక్కుడి గుయ్యదు, కాజాలు తీసి కట్ట వీనేసిన, అత్త కోడి తులుబు కదు కుక్కుడు గుయ్యదు, అత్త కోడి తులుబు కదు కుక్కుడు గుయ్యదు, అత్త కోడి తులుబు కదు కుక్కుడు గుయ్యదు, పేగులు తీసిన పెంటకు వేసిన, అత్త కోడి తులుబు కదు కుక్కుడు గుయ్యదు, అత్త కోడి తులుబు కదు కుక్కుడు. ఇది చిన్న పాట, బాగుందమ్మా. దంచు 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 దంచిన్నను కలంచు, దంచు 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 దంచిన్నను కలంచు, చిన్నదాన నవీన దయాలుంచ, ఓ బామా నవీన దయాలుంచ, కోడు 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 కోడిన్నను కలంచు, కోడు 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 కోడిన్నను కలంచు, ఓ బామా నవీన కొరికెలుంచ, చిన్నదాన నవీన కొరికెలుంచ, పిండు 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 పిండిన్న పాలు ఉంచ, పిండు 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 పిండిన్న పాలు ఉంచ, పిండు 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 పిండిన్న పాలు ఉంచ, చిన్నదాన నవీన కొరికెలుంచ, ఓ బామా నవీన కొరికెలుంచ. బాగుందమ్మ పాట. అంటే దీని అర్థం ఏంటిది? బావా మరదలు ఆయన కోరికలు ఉంచు నవీనని ఓకే ఓకే, కోడలికి చెప్తున్నాడు. కోడు కోడు అంటే వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా కోడి కోడు కోడి నూకలు ఉంచు నవీన కోరిక ఉంచని డైరెక్ట్ అడగకుండా అట్లా ఇట్లా అడిగేస్తున్నాడు. అయితే ఇక నీ ఇప్పుడు ఏంటిది చేద్దాం తెలుసా, నీకు ఏ పాట గుర్తుకొస్తే ఆ పాట వాడేసే ఇక, సరేనా? నీకే వదిలేస్తున్నా ఛాన్స్. ఇక నేనేం అడగా, నీకు నచ్చిన పాట వాడేసుకో. నాకు నచ్చిన పాట సరేనా? అంబి సిన్నమ్మి అమ్మి సిన్నమ్మి నీ కోరక ఈవావు నమ్ముకుంటేనే వమ్మి సిన్నమ్మి, నేను ఆవు నమ్ముకుంటేనే వమ్మి సిన్నమ్మి, వడిగా వరి గంగా వడిగా వరి గంగా, నీవు ఆవు నమ్మిన పైక్యం నీవు ఆవు నమ్మిన పైక్యం, నా కదానికి జాలవు వడిగా వరి గంగా, నా హదానికి జాలవు వడిగా వరి గంగా, అంబి సిన్నమ్మి అంబి సిన్నమ్మి నీ కోరకయే దూడ నమ్ముకుంటేనే వంబి సిన్నమ్మి వమ్మి సిన్నమ్మి, నేను దూడ నమ్ముకుంటేనే వంబి సిన్నమ్మి,
వడిగా వరి గంగా వడిగా వరి గంగా నీవు దూడ నమ్మిన పైసల్ నీవు దూడ నమ్మిన పైసల్ నా దుయా నాకు జాలవు వడిగా వరి గంగా నా దుయా నాకు జాలవు వడిగా వరి గంగా. మంచిగా వాడుతున్నావు. అట్లనే నువ్వు మంచి మంచి పాటలు పాడాలా, నీ టాలెంట్ 10 మంది గుర్తుకు చేయాలా, సరేనా? ఎందుకంటే ఇంత ఏజ్ వచ్చినా కానీ ఇంత మంచి మంచి పాటలు పాడుతుంది బాలమ్మ. ఇంత పాటలు గుర్తు తెచ్చుకుంది, పాత పాటలు. అమ్మ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. అమ్మ నీకు మంచి ఛాన్స్ వస్తుంది. నిజంగా చూసిండ్రు కదా, అమ్మ మస్తు పాటలు పాడుతుంది. అమ్మ మంచి మంచి పాటలు పాడుతుంది. మీరు పాడిపించుకోవాలనుకున్నా కింద కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అవ్వండి, పాటలు పాడిపించుకోండి. బాలమ్మ మస్తు వాడినావు, ఇట్లనే వాడుతుండు, సరేనా? మమ్మల్ని మంచిగా సంతోషపెట్టు, ఓకేనా? చూసిండ్రు కదా, ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తా. ఉంటా మరి.